అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏసీబీ మెరుపు దాడులు చేసింది. లంచం తీసుకుంటూ ఉండగా వీఆర్ఓ రామకృష్ణను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భూమి మ్యూటేషన్ కోసం రైతు నుంచి వీఆర్ఓ లంచం డిమాండ్ చేశారు. 1,00,000 డిమాండ్ చేసినప్పటికీ 30,000కు ఒప్పందం కుదిరింది. దీంతో టీకేఫ్ లో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. ఇక 5 గ్రామాలకు ఇన్ఛార్జ్ వీఆర్ఓగా రామకృష్ణ విధులు నిర్వర్తిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో నిందితుడిపై విచారణ కొనసాగుతోంది. ఉన్నతాధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏసీబీ మెరుపు దాడులు చేస్తుంది. లంచం తీసుకుంటుండగా వీఆర్ఓ రామకృష్ణను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భూమి మ్యూటేషన్ కోసం రైతు నుంచి వీఆర్ఓ లంచం డిమాండ్ చేశారు. 1,00,000 డిమాండ్ చేసినప్పటికీ 30,000కు ఒప్పందం కుదిరింది. దీంతో టీ కెఫేలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. ఇక 5 గ్రామాలకు ఇన్ఛార్జ్ వీఆర్ఓగా రామకృష్ణ విధులు నిర్వర్తిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో నిందితుడిపై విచారణ కొనసాగుతోంది. ఉన్నతాధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ ఫోన్ ద్వారా అందిస్తారు. రవితేజ, అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో జరిగిన ఈ ఏసీబీ ఆపరేషన్ పెద్ద సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సామాన్య రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని లంచాలు డిమాండ్ చేస్తున్న వీఆర్ఓ రామకృష్ణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనలో ప్రధానంగా ఆలూరు గ్రామానికి చెందిన వీఆర్ఓ రామకృష్ణ పేరు వెలుగులోకి వచ్చింది. అయితే ఆయన కేవలం ఒక గ్రామానికే పరిమితం కాకుండా సజ్జలదిన్న, వేములకూరు సహా మొత్తం 5 గ్రామాలకు ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాడని తెలుస్తుంది. ఈ కేసులో ఒక రైతు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆవుల తిప్పేపల్లి గ్రామానికి చెందిన రైతు తన సర్వే నెంబర్ 37B లో ఉన్న 87 సెంట్ల భూమిని ఆన్లైన్ మ్యూటేషన్ చేయించాలని వీఆర్ఓను సంప్రదించాడు. అయితే ఈ చిన్న పనికే వీఆర్ఓ రామకృష్ణ ఏకంగా ₹1,00,000 లంచం డిమాండ్ కూడా చేశారు. దీంతో షాక్ అయిన రైతు అంత మొత్తం ఇవ్వలేదని చెప్పడంతో చివరికి 30,000 ఒప్పందం కుదిరింది. అయితే ఆ డబ్బును ఇవ్వడం వీఆర్ఓకి ఇవ్వడం రైతుకు ఇష్టం లేక ఏసీబీకి ఆశ్రయించాడు. అయితే ఏసీబీ ట్రాప్ చేసింది. ఏసీబీ అధికారులు పూర్తి ప్రణాళికతో ట్రాప్ చేశారు. బాధితుడికి సూచనలు ఇచ్చి డబ్బులు ఇవ్వడానికి ముందుగానే కెమికల్ ట్రీట్ చేసిన నోట్లను అందించారు. తాడపత్రిలోని ఐశ్వర్య విల్లాస్ ఎదురుగా ఉన్న ఒక టీకేఫ్ లో వీఆర్ఓతో ఏదో రైతు నుంచి వీఆర్ఓకు 30,000 లంచం ఇస్తుండగా సరిగ్గా అదే సమయంలో ఏసీబీ సిఐ హమీద్ ఖాన్ నేతృత్వంలో దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా రామకృష్ణను పట్టుకున్నారు. అయితే ప్రస్తుతం వీఆర్ఓ రామకృష్ణ తాడపత్రి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ విషయంలో ఏసీబీ డిఎస్పీ ప్రసాద్ రావు పర్యవేక్షిస్తున్నాడు. మరోవైపు సిఐ హమీద్ ఖాన్ మరియు ఇతర అధికారులు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఎంత లావాదేవీ చేశాడు, ఎవరెవరితో లావాదేవీలు చేశాడు, ఎంతమంది నుంచి లంచాలు తీసుకున్నాడు అనే అంశాలపైన విచారణ కొనసాగుతుంది. అయితే ఈ వ్యవహారంలో రామకృష్ణ ఒక్కరైనా ఇక ఇతర అధికారులు కూడా పాల్గొన్నారా అన్న కోణంలో కూడా రెవెన్యూ అయితే మరికొంతమంది సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది లేక పై అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి 5 గ్రామాలకు ఇన్ఛార్జ్ గా ఉండటం, అలాగే గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు రావడం వల్ల ఈ కేసు మరింతగా దృష్టి సారిస్తుంది. అయితే స్థానికంగా ఈ ఘటన పైన తీవ్రంగా స్పందించి చాలా కాలం రెవెన్యూ కార్యాలయాల్లో చిన్న చిన్న పనులకు లంచాలు డిమాండ్ చేస్తున్నారని, కానీ ఎవరైనా ముందుకు వస్తే మరి వారి పనులు కావేమో అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు భయపడుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం రామకృష్ణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో గ్రామస్తులు కూడా మరికొంత ముందుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మొత్తం రామకృష్ణ బ్యాంకు లావాదేవీలన్నింటినీ కూడా క్షుణ్ణంగా ఏసీబీ అధికారులు పరీక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ.